ఇంత రైతుకు మేలైంది. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ ఏం లేదు. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏం చేయలేదు. కేసీఆర్ వచ్చినప్పుడు మాకు కరెంట్ ప్రాబ్లం లేదు. రైతుకు మాత్రం రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తానట రేవంత్ రెడ్డి. బోనస్ ఎవరికి కావాలి? బోనస్ అవసరం లేదు. రైతు రుణమాఫీ కావాలి. రైతులే చెప్తా ఉన్నాడు కదా రైతు బంధు వద్దు, మాకు బోనసే కావాలని. ఏ దొంగన కొడుకు ఒకళ్ళు చెప్తే వీళ్ళు 10 మంది పుట్టిస్తారు. వీళ్ళు ఒకళ్ళు ఎవరో చెప్పారు మాకు బోనస్ వచ్చిందని. ఇప్పుడు ఒకరికి 400 బస్తాలు రైతు ఒక కష్టపడి పండిస్తాడు. అవును, 400 బస్తాలు ఎండ పోసి బోనస్ కోసం వాళ్ళు వచ్చే బోనస్ కూలీలకు సరిపోవు. దొడ్డు ఒడ్లు వేసి పచ్చి గిచ్చు అమ్ముకుంటారు. బోనస్ అంటే బోనస్ ఎవరో చాలా ఒక 20 ఎకరం వేసినాడు వేస్తాను బోనస్ వస్తాను సంబరపడతాను. రైతు వచ్చిన వాళ్ళు సంబరపడతాను. రైతుకు రైతు బందే భరోసా, రైతు భరోసా సంబరం, రైతుకు రైతు భరోసా సంబరం, రుణమాఫీ సంబరం, రైతుకు ఒకటి రైతుకు కరెంట్ సంబరం. ఈ 3 విధాలుగా చూసుకుంటే ఎల్లకాలం ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వస్తాడు రేవంత్ రెడ్డి. కానీ చేస్తలేడు, చేయ పరిస్థితి లేదు. అయిపోయింది, దాని పని అయిపోయింది. మళ్ళీ ఎవరు? కేసీఆర్. రైతుకు అన్ని విధంగా చూసుకుని బోర్డు భూముల కోసం ఆయన ఓడిపోయిండు. బోర్డు భూములు కట్ చేసి రైతుకు రైతు బంధు, రైతుకు కరెంటు, రైతుకు ఏది రుణమాఫీ, ఆ 3 విధాలుగా రైతుకు చేస్తాడు. ఆయన పక్క వస్తాడు. ఏ మంత్రి అయినా కానీ ఎవడైనా. మీకు ఏం తక్కువ చేసిండు రేవంత్ రెడ్డి? రుణమాఫీ చేయాలి. ఇప్పుడు నేను 4 లక్షలు ఉంది. సపోజ్ నా భార్య పేరు నా పేరు 4 లక్షలు ఉంది. నా 2 లక్షలు రుణమాఫీ ఇచ్చే బాధ్యత నువ్వు ఇవ్వాలి కదా. నేను మిగతా నన్ను కట్టుకుంటా, నువ్వు ఎందుకు ఇవ్వాలి? కౌలు రైతులకు కూడా ఇస్తానట. ఏది ఎక్కడ ఇచ్చిండు? ఏడు చూపించు. కౌలు రైతులకు ఎక్కడ ఇచ్చిండు చూపించు. అంతేనా? ఏడు ఇయ్యాలి. ఎక్కడ దొంగ మాటలు 4,000 పెన్షన్ కూడా ఇస్తానట. 4,000 నా తోక మాటలు. అదే 2,000 సరిగా వస్తలేవు. ఎవరికి లేవు. 4,000 లేదు, ఏమి లేదు. అసలు 4,000 ఇస్తాను. ఒక మహిళకు 2,500 ఇస్తాను. ఎక్కడ ఏడిచ్చిండు అంటే ఏం రావట్లేదా? ఏం రావట్లేదు. గ్యాస్ 500 అని చెప్పిండు. ఒక గ్యాస్ 500. గ్యాస్ మాత్రం వచ్చింది. గ్యాస్ వచ్చింది. వచ్చిన దానికి అబద్ధం చెప్పదు. తిని పని మీద నిందలేసా కరెక్ట్ కాదు. రైతుకు మెయిన్ కావాలి. మాకు రైతుకు 3 విధాలుగా కావాలి. రుణమాఫీ కావాలి, కరెంట్ మంచిగా ఉత్పత్తికి మాకు కరెంట్ కావాలి, రైతుకు రైతు బంధు కావాలి. ఇట్లయితేనే ఏ రైతుకు ఇట్లా 3 విధంగా ఆదుకుంటాడో ఆయన ఖచ్చితంగా మినిస్టర్ వాడు సీఎం అవుతాడు, వెళ్తాడు, రాజ్యాన్ని వెళ్తాడు. కరెంట్ ఉంటుంది అనే బాయిల దగ్గర మంచిగా ఇప్పుడు 24 గంటలు. ఇప్పుడు ఉండలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు ఉండేది. ఇప్పుడు అసలే ఉండలేదు. అంతేనా? ఇప్పుడు 11 గంటలకు ఎప్పుడు వస్తాను ఎప్పుడో పోతాను. అంత ఆగమాగం పరిస్థితి. నేను సపోజ్ నాకు రుణమాఫీ నువ్వు ఇస్తానన్నా 2 లక్షలు ఆ బాగా మోగర మాటలు చెప్పా నువ్వు బయటికి పెట్టవు. రుణమాఫీ నేను 2 లక్షలు నేను కట్టుకుంటా కదా, నాకు 2 లక్షలు ఇవ్వాలి కదా రుణమాఫీ. ఎందుకు ఇస్తలేవు? నువ్వు 2 లక్షలు ఇస్తుందంటే నేను 4 లక్షలు ఉన్నా కూడా నేను ఇంకో 10 మందితో ఓటేయించినా నీకు. ఇప్పుడు మొదలు కేసీఆర్ ఇచ్చినాకే ఇచ్చిండు. కేసీఆర్ ఎవరికి ఇచ్చిండో తక్కువ ఉన్నానుకో ఆ పేమెంట్ వాళ్ళకే వచ్చింది, మాకు అసలు రాలే. ఇప్పుడు ఏమంటుండే రేవంత్ రెడ్డి? సర్పంచ్ ఎలక్షన్ దగ్గరకు వస్తా ఉన్నారు అంటుండే రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ 6 గ్యారెంటీలో నేను కొన్ని చేయలే కదా, కొన్ని మళ్ళీ చేస్తాను, మళ్ళీ నాకు ఓట్లు వేయండి అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. 6 గ్యారెంటీలు అవన్నీ ఆపి రైతుకు ముంగట 3 విధాలు 3 రుణమాఫీ, రైతు భరోసా, రుణమాఫీ, రైతు భరోసా. రుణమాఫీ అందరు చేసినాడా? ఎవరు మా తండ్రి ఇప్పుడు 200 కడపలు ఉన్నాయి కదా, 150 అలా పావుల వంతుకు వచ్చింది. ఇప్పుడు బాగా రాలేదు అంత. అంటే 3 పావులు కాలే, 3 పావులు అసలు రాలేదు. ఉదాహరణ కేసీఆర్ ఇచ్చినాక వచ్చిన వాళ్ళ సంఖ్యలు కొట్టుకుంటారు. వచ్చిన వాళ్ళకి సంఖ్యలు కొట్టుకుంటారు. మాకు లేదు, తోకమట లేదు. ఇక కేసీఆర్ చూసి గుండు, ఈయన గుండు చేయించుడు. కేసీఆర్ అంటే కేసీఆర్ కూడా పొరపాటు రుణమాఫీ ఇస్తుంది. కేసీఆర్ 3 భూములకు ఇచ్చుడు, రుణమాఫీ కూడా కేసీఆర్ మోసం చేసిండు. కానీ మాకు రైతు బంధు ఇచ్చుడు వల్ల మాకు రైతుకు చాలా మేలు. రైతు బంధు వల్ల మాకు చాలా కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ అయితే మన సర్పంచ్ అంతేనా? రేవంత్ రెడ్డి నమ్మేటట్లు లేరు. కేసీఆర్ అంతేనా?